వెల్కమ్ బ్యాక్ టు బామ్మగారు ముచ్చట్లండి. బాగున్నారండి? మీరందరూ బాగున్నారు అనుకుంటున్నాను. నేను చాలా చాలా బాగున్నానండి. మీరు కూడా చాలా బాగున్నారని అనుకుంటున్నాను. పొద్దున్నే లేచి పాజిమ్ముతున్నానండి. పొద్దున్నే లేచి పాజిమ్మి వాకిట్లో ముగ్గేయాలన్నమాట. కళ్ళాపు చల్లి కొంచెం పెందలాడు లెగిస్తే పెందలాడు అయిపోద్దని చెప్పి పెందలాడు లేచి మొదలు పెడతాను అనమాట. కొంచెం తెల్లారితే బయట కనపడుద్ది, కానీ ఇప్పుడు ఇంకా కొంచెం మసకుందనమాట. అందుకని పైన వరకు ఊడ్చాను. పైన ఊడ్చి కింద మళ్ళీ జిమ్ము చల్దాంలే అని చెప్పి మెల్లిగా పోతున్నాను అనమాట. బయట కూడా చిమ్ముదామని, కొంచెం చీకట్లో అయినా కనిపించుద్దిలే చూద్దామని. అదిగో తెల్ల చీర కాబట్టి నేను కొంచెం చీకట్లో కూడా కనిపిస్తున్నాను అనమాట. చీకట్లో కూడా కనిపిస్తున్నదిగో. మెల్లిగా ధైర్యం చేసి వెళ్ళిపోయాను అనమాట. అంటే 5 అయిందండి. 5 అయినా కూడా తెల్లారలేదనమాట. పని కాదని పొద్దున్నే పూజ చేసుకోవాలి కదా అని కల్లాపొద్దు చల్లి లేచాను. లేస్తే లైట్ వెళ్తున్న పైన కనపడుతుంది, కానీ కింద కొంచెం కీనేడగా ఉందన్నమాట. కొంచెం తెల్లారితే బాగుండి అనిపిస్తుంది. అయినా చిమ్మేశానండి. అదిగో కనిపిస్తున్నాను కదా, పొలాల చీపుతో మొత్తం కిందంతా చిమ్మేశాను. ఇక కల్లాపు చల్లాలన్నమాట. పేడ తీసుకొచ్చాను. మనకి పాలు పోసేవాళ్ళ కొండమ్మాళ్ళ ఇంటి దగ్గరికి పోయి బకెట్ ఎత్తుకెళ్ళి చల్లుతుంటే అదే కనిపించిద్దిలే అని చెప్పి చల్దామనే పోతున్నాను అనమాట. కలిపేసి శుభ్రంగా అదిగో చల్లుతున్నా. అట్లాగే ఎటైనా బాగా కనిపించట్లేదు అనమాట. ఒక రకంగా నేను కనపడుతున్నా, కళ్ళాపి అయితే కనపట్లా బాగా. అట్లాగే చల్లేస్తున్నా. బండి కూడా తీసుకెళ్ళి ఆయన బయట పెట్టుకున్నాడు పొద్దున్నే పొలం పోవాలని. పొలాన్ని ఏదో పని చేస్తున్నాడు అనమాట. ఒక మనిషి వచ్చి నీళ్ళు కట్టడం ఏదో చేస్తున్నాడు అనమాట. కళ్ళాపైతే మెల్లిగా సగం జల్లేసేసాను. ఇంకా కస్తుంది. కొంచెం కొంచెం తెల్లారే కొంది కానీ కనిపిస్తుందండి బయట. ఆ బండ్ల వరకు అయితే చూడండి క్లారిటీగా కనిపిస్తుంది, వెలుతురికి, కరెంట్ వెలుతురికి. అట్లాగే మెల్లిగా పోసేసా కళ్ళాపు వరకు. ముగ్గేసేటప్పటికి అదే ఆరిపోద్దులే, అప్పటికి కొంచెం తెల్లారుద్దని ముగ్గు అయితే వేసేద్దాంలే, తెల్లారి నాకు వేసేద్దాంలే అని చల్లేస్తున్నాను అనమాట. నా పనులు ఇంకేమైనా ఉంటే చూసుకునేటప్పటికి అది ఆరిపోద్ది, కొంచెం తెల్లారుద్ది అనమాట. కళ్ళాపు చల్లటం అయితే అయిపోయిందండి. ఇక బండ్లు కడుగుతున్నాను అనమాట పైన. అంతలోకి అదే ఆరిపోద్దులే, పైన బండ్లు కడుక్కునేటప్పటికని కాసి నీళ్ళు తెచ్చుకున్నాను బకెట్తో. తెచ్చుకొని బండ్లు కడిగేస్తున్నా. కల్లాపు చల్లినాడల్లా బండ్లు శుభ్రంగా కడిగేసేయాలన్నమాట. కడిగితే శుభ్రంగా ఉంటాయి బండలు. కొద్ది కొద్దిగా పోసి చిమ్మేసేసి తర్వాత ఇల్లు తుడిచినప్పుడు ఒక రోజు మళ్ళీ అక్కడ కూడా తడి గుడ్డేస్తాను అనమాట. వేస్తే శుభ్రంగా ఉంటుందని కుంచితో తుడుచుకొస్తా. ఎంత చేస్తే ఆ బజార్ రేపునట్టు ఉంటుందండి. బాగా నీళ్ళు పోసి కడుగుతూ ఉంటాను, కుంచి పెట్టి తుడుస్తూ ఉంటాను కింద ఇల్లు తుడిచినప్పుడు. మళ్ళీ నీళ్లు పోయే మార్గం కూడా లేదండి, ఒక్క పక్కే ఉంది కాస్త. అందుకని కొద్ది కొద్దిగా పోసి ఆ పక్కకి నెట్టేయాలి కిందకి. ఎక్కువ పావు నీళ్ళు కూడా. ఇంకా అట్టాగే మెల్లిగా కడుక్కొచ్చేసి ఇంకా ముగ్గు ఇప్పుడే వేయకూడదులే, కనపట్టలేదు సరిగా అని అనుకున్నాం. మరి అయినా తీసుకుపోతున్నట్టుండ వేద్దామని అన్నీ తీసుకెళ్ళి ఆడ పెట్టుకుంటున్నాను. చుక్కలు పెడుతున్నా. కొంచెం పెద్ద ముగ్గు వేసాను అనమాట ఆ రోజు. 15 చుక్కల ముగ్గు అనుకుంటానండి ఆ రోజు. బాగా పెద్ద ముగ్గు వచ్చేసింది. రంగులు వేద్దాము పెద్ద ముగ్గు వేసని బాగా పెట్టేసా చుక్కలు గిక్కలన్నీ. ఆయనేమో నాకు చలో పోవాలి టిఫిన్ వేసి పెట్టమనో ఏదో చెప్పినట్టుండాడు ఆ రోజు. ఇంకా ముగ్గేసేసి వెళ్ళి టిఫిన్ వేయాలన్నమాట.
బాగా నిమ్ము మీద కనపట్టలేదండి చుక్కలు. ముగ్గంతా వేసి నాకైతే కనిపించుద్దేమో కానీ ఇప్పుడైతే బాగా కనిపించట్లేదు అక్కడ దూరానికి. ఇప్పుడు కొద్దిగా కనిపిస్తుంది అన్నమాట. బార్డరు చిన్న బార్డర్ వేసాను అన్నమాట. చుక్కల ముగ్గులు చాలా బాగుంటాయండి, నేర్చుకోవాలనుకుంటున్నాను ఇంకా చుక్కల ముగ్గులు. రాత్రిపూటే కాస్త ఖాళీ దొరుకుద్ది, పడుకోబోయే లోపు ఏ నేర్చుకోవాలన్నా, పాటలు నేర్చుకోవాలన్నా, ముగ్గులు నేర్చుకోవాలన్నా. అదిగోనండి వేసేసాను. చుట్టూ బార్డర్ మీద కూడా కొంచెం పసుపు కుంకుమ వేద్దామని చెప్పి వేస్తున్నాను అనమాట. అట్లా రంగులు వేయాలన్నమాట ముగ్గేస్తే సూపర్ ఉంటుంది. కొంచెం స్పీడ్గానే వేస్తానండి నేను ముగ్గు. ఏ పనైనా నేర్చుకుంటే మాత్రం కొంచెం స్పీడ్గానే చేసేస్తాను అనమాట. కొంచెం తెల్లారిందనమాట. ఇక నేను ఆ ముగ్గంతా వేసేటడికి ఇందాక చీకటిగా ఉంది కదండి, ఇప్పుడు తెల్లారిపోయింది. ఆయన అక్కడ ఇంటికి వాళ్ళకి నీళ్ళు వస్తే తెచ్చిపోస్తున్నారు. అదిగోనండి ముగ్గు. నిన్నటి నుంచి బాగా నేర్పాను. ముగ్గు బాగా కుదిరిందండి, సూపర్గా నీట్గా వచ్చేసింది. రామ్మరా బంగారు తల్లి రా, బయటికి రా. దగ్గర కూడా వేసాను. అబ్బో నా కోసం ఎత్తుక్కుంటూ వచ్చింది నాగలక్ష్మి. అదిగోనండి తులసమ్మ బాగా తాగింది, కుడి తాగినట్టు తాగుతుంది ఇది. ఒకరోజు ఏందో అట్ట ఇక పిండంటలు చేసి మాకు ఎంగమ్మ వచ్చిందనమాట అంట్లు కడగటానికి. కంఫర్ట్ గుమాయించి వస్తుంది. నేను కూడా పోయి కొన్ని కడుగుతాలే ఎంగమ్మ అని చెప్పి కూర్చున్నాను అనమాట. దాంట్లో స్టాండ్లో ఉండవన్నీ తీసి సర్దేసేస్తున్నాను అనమాట. ఇప్పుడు ఆమె దోమిని అన్ని కడిగి మళ్ళీ దాంట్లో పెట్టచ్చని. స్టాండ్లో అన్నీ తీసేస్తే కానీ ఇప్పుడు అక్కడ ఉండంట్లన్నీ పట్టవన్నమాట మళ్ళీ దానికి. ఇంకందుకే అన్నీ తీసేస్తున్నా. తీసి సర్ది ఇంకా అటు పక్కన అన్నీ ఖాళీ చేసుకుని సర్దుకుని కూర్చుంటున్నాను అనమాట. కడిగి తోమిని అన్ని ఇటు పెట్టాంగమ్మా, నేను కడిగేసుకుంటానండి. ఎటపట సర్దుకుని ఆడు కూర్చున్నా. ఇరుకండి మాకు, ఒక్కళ్ళు కూర్చుంటేనే సరిపోద్ది, అది వడ్డీ ఇద్దరు పనికిరాదనమాట. ఆమె కడిగిచ్చినవన్నీ నేను తోమిచ్చినవన్నీ కడిగి పెడతాను అనమాట. దేనికో మళ్ళీ వస్తున్నాను అనమాట అవతలకి. పోయి వచ్చాను, ఎందుకో మరి అర్థం కాల. దేనికి పోయానో దేనికి వచ్చానో, వచ్చి కూర్చుని కడుగుతూ ఉన్నాను అనమాట అంట్లు. ఆమెకి ఎక్కువ ఉన్నప్పుడు నేను కడిగితే కొంచెం బాగుంటుందండి. పాపం బాగోని మనిషి కదా, అందుకని ఎంతసేపులే 10 నిమిషాలు పట్టుద్దని చెప్పి ఈ మధ్య ఎక్కువగా నేనే కడుగుతున్నాను అనమాట. ఆమె తోముతుంటే ఒక్కో రోజు ఎక్కువ పడిసి వస్తాయండి. మేము ఇద్దరమైనా కూడా టీలు తాగినవి, కాఫీలు తాగినవి, మజ్జిగ గిన్నెలు జిడ్డుగా చాలా ఉంటాయి అన్నమాట. పోనీలే పాపం హెల్ప్ చేద్దాం, బాగోని మనిషి అని చెప్పి. లేకపోతే నన్నేం కడగమని ఆమె అందండి, నేనే తొందరగా అవుతీలే అని చెప్పి కూర్చుంటున్నా. తక్కువ ఉన్నప్పుడు మాత్రం పట్టించుకోను, ఎక్కువ ఉన్నప్పుడు మాత్రం కాసేపు కూర్చుని కడిగేస్తాను అనమాట. కొంచెం పెందలాడ వచ్చింది కాబట్టి చేసేస్తే నాకు కూడా పెందలాడైపోద్దిలే, పూజ చేసుకోవడానికని కూర్చుంటా. మెల్లిగా ఒకటి కడిగేస్తున్నా. ఇద్దరం కడగటానికి కొంచెం స్పీడ్గా అయినట్టే ఉంటాయండి దాంట్లో. ఎన్ని పడ్డాయో రాత్రి మరీను. అన్నీ చిన్నవన్నీతో నా ముందు పెడుతుంది అనమాట. ఇంకా అన్నీ నేను కడిగేస్తున్నాను. ఏదో ఊళ్ళో వ్యవహారాలు చెబుతూ ఉంది, నేను ఇంటా కడుక్కుంటున్నాను ఒకటి. వాళ్ళు అట్టమ్మ వీళ్ళు ఇట్టమ్మ, తను వెళ్ళే ఇళ్ళల్లో చేసేవాళ్ళ పని చెబుతూ ఉంటుంది అనమాట.
అందరూ మంచి వాళ్ళేనమ్మా నేను చేసేవాళ్ళు అంటది అన్నమాట. ఇంకా ఫాస్ట్గా గడుగుతున్నావు అమ్మ నువ్వు నాకన్నా అంటది. నాకు అందించలేదు అనమాట ఎంగమ్మ. నువ్వు కొంచెం ఫాస్ట్ అమ్మ నా మీద కూడా పనులు అంటది అనమాట ఎంగమ్మ. ఇంకా అందుకని కొంచెం ఓపికగా కూర్చుంటా, మెల్లిగా గడుగుతూ ఉంటుందిలే అని. చాలా వరకు అయిపోయినాయి అనమాట అంట్లన్నీ కడగటం. ఎక్కువే నిండా వచ్చేసినాయి అనమాట. ఇంకా ఎక్కువేమి లేవు ఆడ, ఇంకెక్కువ తక్కువే ఉండవు అనమాట. ఇంక కడగాల్సినవి ఏమి ఎక్కువ లేవు, నిండిపోయినాయి గిన్నె. ఇంకా అక్కడ 4 3 ఉండవు అంతే. స్టాండ్ నిండిపోయింది అంట్లన్నీ. ఇంకా అట్టాగే అవి కూడా కడిగేస్తున్నా దొంగతూ ఉంటే. ఇంకా ఉంటే బాండీలు, రోజు కూరలో ఎక్కువ బాండీలో చేస్తున్నానండి. బాండీలో చేసి గిన్నెల్లో పెడుతున్నా. అందుకని డైలీ ఎక్కువ బాండీలు వచ్చేస్తున్నాయి అంట్లో. ఇక అయిపోయినాయి లేంగమ్మ, ఆ 2 నువ్వు గడుక్కోమని చెప్పేసి నేను లేచిపోతున్నాను అనమాట. అంట్లు తీసి అక్కడ పక్కన పెట్టేసి. తెస్తున్నాడా? ఇంకేమన్నా కొరవ సరవ ఉంటే ఆమె తోమేసి ఆ దొడ్డి అంతా శుభ్రం కడిగేసి వస్తుంది అనమాట. ఇంక బయటకు వచ్చి బట్టలు జాడిస్తున్నారు వాళ్ళిద్దరు. నీళ్ళు ఆ రోజు ట్యాంకర్ నీళ్ళు పోసారండి, ఫుల్గా ఉండయి. అందుకని ఇంక బయటే జాడించుకోండిలే ఇవ్వాలని చెప్పామన్నమాట. ముగ్గు చూడండి ఎంత బాగా కనిపిస్తుందో, బాగా నీట్గా ఉందన్నమాట ముగ్గు. వాళ్ళిద్దరూ శుభ్రంగా జాడిచ్చేస్తున్నారు బట్టలన్నీ. నా ముగ్గు చూడండి ఎంత బాగా కనిపిస్తుందో. వాళ్ళు బట్టలు జాడిచ్చేస్తున్నారు. ఇంకా ఆయన ఇడ్లీ వేసి పెట్టమన్నాడు అనమాట. అందుకని ఇడ్లీ బాక్స్లో పెట్టిద్దామని చెప్పి పిండి కలిపి వేసేస్తున్నా. నాకు ఎక్కువ వద్దు, 3 అంటే 3 వేయి అంటున్నాడు. మళ్ళీ ఎక్కువ తినబుద్ధి కావట్లేదు నాకు, 3 చాలు అంటుంటే వేస్తున్నాను అనమాట. ముందు రోజు సాయంత్రం వేసి పెట్టేసా పెందలాడ, నానితే బాగా వస్తాయని కలిపి 2 ప్లేట్లకి వేసేస్తున్నాను అనమాట ఇడ్లీ. వండి బాక్స్లో పెట్టి నేను చేలో తీసుకుపోవాలంటున్నాడు అనమాట ఆయన ఇందాక నుంచి. ఇంక సరేనని వేసేస్తున్నా పొయ్యి మీద ఇడ్లీ. ఆయనకి 3 నాకు 3 వేసానండి ఆ రోజు. వద్దులు ఎక్కువ వేయబాక అంటున్నాడు. అంటే ఒకరోజు 4 తింటాం, ఒకరోజు 3 తింటామండి, అంతే అనమాట. నాకు 3 పెట్టు అంటున్నాడు ఈయన ఈ మధ్య. ఎక్కువ తినబుద్ధి కావట్లేదు చేలో, వేసేసాను అనమాట. ఇక అయ్యే ఉడుకుతూ ఉండయి. ఇంకా అయ్యే ఉడుకుతూ ఉంటేలేని నేను కాఫీ కలుపుతున్నాను అనమాట. ఇక కాఫీ కలిపితే తాగేసేయచ్చు. ఇక అప్పుడు కలిపి వచ్చింది అనమాట తాగాలని. కాఫీ పడితే కానీ శక్తి రాదనమాట ఒంట్లోకి. పని అంతా చేసి అలిచిపోయినట్టుగా కల్లాపు చల్లి చిమ్మి ముగ్గురేసి ఎంగమ్మకి కాసేపు అంట్లు గడిగి పెట్టి సరిపోయిందనమాట. అది చిన్న స్పూన్ అండి, అందుకని కొంచెం ఎక్కువ వేస్తున్నా. మీకు చూసే వాళ్ళకి ఏంది ఇంత వేస్తుంది బామ్మ అనుకోవచ్చు. చాలా చిన్న స్పూన్ అనమాట. దాన్ని నిండా కలిపితే 3 వస్తాయి. నాకు, ఎంగమ్మ వాళ్ళ ఆయనకి, పెద్ద ఆయనకి అనమాట. మా ఆయనకి 3 వస్తాయి, సరిపోతాయి. రోజు అంతే కలుపుతాను అనమాట. పెద్ద ఆయనకి కూడా గ్లాసులో పోసాను, మాకిద్దరికి కూడా కప్పుల్లో పోస్తున్నాను అనమాట. పేపర్ ఆయన కూడా వచ్చాడు కరెక్ట్గా అప్పుడే. నేను కాఫీ తీసుకెళ్ళి ఆయనకి ఇస్తున్నా. పని అంతా అయిపోయి ఎండ ఎక్కువైందనమాట పేపర్ వచ్చేటడికి. ఇంకా ఆయన పేపర్ చదువుకుంటా కాఫీ తాగుతున్నాడు. వాళ్ళేమో బట్టలు ఆరేసుకుంటున్నారు.
ఎంగమ్మాను వాళ్ళ ఆయన. ఆ రోజు 4 చినుకులు పడ్డాయి. తేమగా ఉంది అక్కడక్కడ. మొత్తం ఆరేసేసారనమాట బట్టలు. ఆరేయటం అయిపోయింది. ముగ్గు కూడా కనిపిస్తూ ఉంది అప్పుడప్పుడు. ఇంకా పెద్ద ఆయన వచ్చాడు, కాఫీ తీసుకెళ్ళి ఇస్తున్నాను అనమాట. నా కాఫీ కూడా తీసుకెళ్ళా, పెద్ద ఆయనకి ఇచ్చి నా కాఫీ కూడా తీసుకెళ్ళాను అనమాట నేను. ఇంకా అక్కడ కూర్చొని తాగుతున్నా నేను. పెద్ద ఆయనకి కాఫీ ఇచ్చి నేను కూడా అక్కడే కూర్చొని తాగుతున్నా. గంటలు బట్టలు పాసి కళ్ళాపి అంతవరకు అయిపోయిందనమాట ఇక మాకు. ఇక ఆయన నాకు టిఫిన్ పెట్టి నేను వెళ్ళాలంటున్నాడో మరి ఏందో, దేనికో ఇంట్లోకి వెళ్తున్నాడు. నేనైతే కాఫీ తాగేసానండి. ఎందుకు పోయొచ్చాడు ఆయన, నేను పోయొచ్చా ఇంట్లోకి అర్థం కాల. ఇడ్లీ ఏమన్నా చూసి వచ్చానేమో పొయ్యి మీద. మందార చెట్టు కాడ కూర్చున్నాను అనమాట నేను పోయి. బాగుంది చెట్టు, పూలు పూసినాయి బాగా మరండి. పెద్ద ఆయన రమ్ములో నీళ్ళు పోసి గ్లాస్ కడిగేసుకుంటున్నాడు అనమాట. ఇంకా నాకు టైం అవుతుంది వెళ్ళాలి, ఇడ్లీ పెట్టమని అంటాడు ఆయన. అది ఇడ్లీ పెట్టేస్తున్నానండి, చేలోకి వెళ్తాడని. బాగున్నాయి నీట్గా, 4 తినేసేయలే అని చెప్పి 4 వేసి పెడుతున్నాను అనమాట. ఆయన 3 జాలు అన్నా నేను 4 వేసేసా. ఇడ్లీ పెట్టి కొంచెం ఒక చిన్న ప్లేట్ పెట్టి దాంట్లోనేమో పచ్చడి పెట్టేస్తున్నాను అనమాట. అయ్యో ఇడ్లీలు పెట్టాను, దాంట్లో కొంచెం టమాటా పచ్చడి పెట్టమన్నాడు, పెట్టేస్తున్నాను. పెట్టి మూత పట్టింది అనమాట బాగా నీట్గా. ఇంకా సంచిలో వాటర్ బాటిల్ పెట్టుకున్నాడు, దాంట్లో పెట్టు ఇడ్లీలు కూడా అన్నాడు. ఇంక సరేనని అదిగో అక్కడ పెట్టుకున్నాను అనమాట వాటర్ బాటిల్, సంచి. ఆ సంచిలో పెడితే నేను ఆయన తీసి మళ్ళీ సర్దుకున్నాడు అనుకుంటా. అదిగో తీసి మళ్ళీ ఏందో పెట్టుకుంటున్నాడు సరిగ్గా. దాంట్లో ఏందో తాడు ఉందన్నమాట, అందుకే తీసి పైకేసి టిఫిన్ పైన అడుగుని పెట్టుకుంటున్నాడు. పోతున్నారు కాదు రోజు ఇక్కడ తొంగభద్ర బాటిల్. ఇంకో బాటిల్ కూడా ఇవ్వమంటే ఫ్రిడ్జ్లో తీసి ఇచ్చాను అనమాట. 2 బాటిళ్ళు ఇడ్లీది పెట్టుకున్నాడు అనమాట. ఇక వెళ్ళిపోతున్నాడు అనమాట ఆయన. బయలుదేరి పొలం టిఫిన్ పెట్టించుకొని వెళ్ళిపోతున్నాడు అనమాట. నా పని కూడా మొత్తం అయిపోయింది. ఇక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్. ఆయన వెళ్ళిపోతున్నాడు. ముగ్గు కూడా బాగా చక్కగా కనిపిస్తుంది అనమాట. అదిగోనండి ముగ్గు కలర్స్, అది పెద్ద ముగ్గు, చాలా పెద్ద ముగ్గు వచ్చింది ఆ రోజు. బాయ్ అండి, బాయ్.